హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైర్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఒక అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. దీంట్లో ఎస్ఆర్హెచ్ కేవలం ఒక రన్తో గెలిచింది. సో చివరి వరకు ఎవరు గెలుస్తారని ఉత్కంఠగా సాగింది. నిన్నటి మ్యాచ్ ఎంజాయ్ చేసిన వారంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎవరు ప్లే ఆఫ్ వెళ్తారు ఈ సీజన్లో అనేది. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆ తర్వాత వచ్చే మెగా యాక్షన్ క్రికెట్ వరల్డ్ కప్ అన్నిటి అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 10 మ్యాచ్ల్లో 8 గెలిచారు. ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అయ్యేవారు. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం వాళ్ళను ఒక్క రన్తోనే ఓడించింది. ఒక దశలో వీళ్ళు గెలుస్తారని కూడా అనిపించారు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ సెకండ్ ప్లేస్, 9 మ్యాచ్ల్లో 6 గెలిచారు. అండ్ ఎల్ఎస్జీ 10 మ్యాచ్ల్లో 6 గెలిచింది. ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ల్లో 6 గెలిచింది. సిఎస్కే 10 మ్యాచ్ల్లో 5. సో ఈ 5 టీమ్స్ మధ్య ముఖ్యంగా పోటీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ల్లో 5 గెలిచింది. 3కు 3 గెలిస్తే ఏదైనా కాస్త ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఎస్ఆర్హెచ్కి 4 మ్యాచ్లు ఉన్నాయి. అందులో 3 హోమ్ గ్రౌండ్లో. సో అందులో కనీసం ఒక 2 గెలిస్తే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అండ్ సిఎస్కే అయితే 4 మ్యాచ్ల్లో 3 గెలవాల్సి ఉంటుంది. నిన్న ఎస్ఆర్హెచ్ గెలవడంతో సిఎస్కే చాలా డిసప్పాయింట్ అయి ఉంటుంది బహుశా ప్లే ఆఫ్ వెళ్ళే విషయంలో. అండ్ మొత్తాన్ని చూస్తే నిన్నటి మ్యాచ్లో ట్రావిస్ హెడ్ రన్అవుట్ అయితే చాలా వివాదాస్పదం అవుతుంది. దానికి అవుట్ అని చెప్పి చాలామంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు దాని మీద కామెంట్ అయితే చేయండి. సో ట్రావిస్ హెడ్ బ్యాట్ ఎయిర్లో ఉందా, అది రన్అవుటా కాదా, మీకు ఏమనిపించింది అని అయితే మీరు కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ కూడా టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకున్నాడు. ఒక్కసారి మైదానం అంతా మారుమోగిపోయింది. ఆ సౌండ్కి ప్రేక్షకులందరూ కూడా బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు. అదే ఎయిడెన్ మార్కరమ్ అన్నాడు, వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటేనే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని భావిస్తున్నారు. నేను అదే తీసుకుంటున్నాను, ఎందుకంటే బ్యాటింగ్ తీసుకున్నప్పుడే సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్లు పడ్డా బాగా ఆడుతుంది. చేజింగ్లో వికెట్లు పడితే ప్రెషర్ అయి అవుట్ అవుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్. అండ్ ఆ తర్వాత మెగా యాక్షన్లో ఈసారి ఒక మంచి తెలుగు ప్లేయర్ అయితే ఎస్ఆర్హెచ్కి దొరికాడు, నితీష్ కుమార్ రెడ్డి. సో ఇతన్ని ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి మెగా యాక్షన్లో. ఎందుకంటే 70 పైన రన్స్ కొట్టాడు నితీష్ రెడ్డి. అండ్ సూపర్ స్ట్రైక్ రేట్తో కొట్టాడు మళ్ళీ అది కూడా. సో ఒక బౌలింగ్ కూడా వేస్తున్నాడు. ఫ్యూచర్లో ఒక స్టార్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మెగా యాక్షన్లో ఖచ్చితంగా ఇతన్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నలుగురిలోనే రిటర్న్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను.